మెదక్ జిల్లాలో ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థి తూచా తప్పకుండా పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సోమవారం మెదక్ జిల్లా నిజాంపేట్ మండల క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా పరిషత్ పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను సంబంధిత తహసీల్దార్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ మరియు టీచర్స్ ఎన్నికల నిర్వహణకు జిల్లాలోని 21 మండలాల పరిధిలో గ్రాడ్యుయేట్ టీచర్స్ మొత్తం 43 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మన మెదక్ డిస్ట్రిక్ట్కి సంబంధించి గ్రాడ్యుయేట్స్కి ప్లస్ టీచర్ కాన్స్టిట్యున్సీకి కూడా రెండుకి కూడా ఎలక్షన్స్కి షెడ్యూల్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆ రోజు నుంచి అనౌన్స్మెంట్ చేసిన రోజు నుంచి కూడా మనకి ఆల్రెడీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయింది. సో మన డిస్ట్రిక్ట్ మొత్తం కూడా 24 అవర్స్, 48 అవర్స్, 72 అవర్స్ ఎస్ఓపి ప్రకారం టోటల్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మన జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఎస్పెషల్లీ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే పోలింగ్ స్టేషన్స్. ఆల్మోస్ట్ మండలికి ఒక పోలింగ్ స్టేషన్, గ్రాడ్యుయేట్స్కి సపరేట్ పోలింగ్ స్టేషన్, అదేవిధంగా మనము టీచర్స్ కూడా సపరేట్ పోలింగ్ స్టేషన్స్ మనం మొత్తం డిస్ట్రిక్ట్లో పెట్టడం జరిగింది. సుమారుగా 22 వరకు గ్రాడ్యుయేట్స్, 22 వరకు కూడా టీచర్స్కి పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మరి ఈరోజు నిజాంపేట్ మండల్ ఇలా మనకి 2 పోలింగ్ స్టేషన్స్ సపరేట్గా గ్రాడ్యుయేట్స్కి ఒకటి, సపరేట్గా టీచర్స్కి ఒకటి కూడా మరి మన ఈ హై స్కూల్లో పెట్టడం జరిగింది. సో ఇది ఒకసారి విజిట్ చేసినాం. సో ఉన్న పోలింగ్ స్టేషన్స్ కూడా అడిక్వేట్గా ఉన్నాయి. సో ఏఎంఎఫ్, బిఎంఎఫ్ అంటారు, అజ్యూర్డ్ మినిమమ్ ఫెసిలిటీస్, అదేవిధంగా బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అనేసి అవన్నీ కూడా అడిక్వేట్గా ఉన్నాయి. సో డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, నార్మల్ వాటర్ కానివ్వండి, అదేవిధంగా టాయిలెట్స్ కానివ్వండి, ప్లస్ పోలింగ్ స్టేషన్ రూమ్స్ లోపల కూడా ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, లైటింగ్ అదంతా కూడా ప్రాపర్గా ఉంది. సో మనము పోలింగ్ స్టేషన్ అసెంబ్లీ ఎలక్షన్ టైంలోనేమో మనకి అసెంబ్లీ పార్లమెంట్కి ఈవీఎంస్ యూజ్ చేస్తాం. బట్ ఈ ఎలక్షన్కి ఏంటంటే మనం బ్యాలెట్ పేపర్ యూజ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.